సార్ డాక్టర్ నారప్ప గారు ఉన్నారా సార్? నీ గంటికి నేను ఎర్రిపప్పులా కనిపిస్తున్నానా? నేనే నారప్ప. అన్నా యాక్సిడెంట్ అయిందన్నా, కాస్త అర్జెంట్ చూడాలి. తర్వాత పేమెంట్ కూడా చేయాలి. దెబ్బలు ఎక్కడ తగిలాయి? రోడ్డు మీద సార్. చూడగానే అనుకున్నా ఇద్దరిట్లో నువ్వే ఇంటెలిజెంట్ అని. థ్యాంక్ యూ. నేను అడిగింది దెబ్బలు ఎక్కడ తగిలాయని. మామిడిపల్లి జంక్షన్ దగ్గర. జాన్ నువ్వు మాత్రం పిల్లలు కనకరా. నీ ఇంటెలిజెన్స్ నీతోటి అంతమైపోవాలి. అన్నా దెబ్బలు నెత్తికి తగిలాయి, బ్లడ్ చాలా వస్తుంది. పేషెంట్ ఎక్కడా? అమ్మాయా? ఛే, ఛే. అన్నా ఏమైందో తెలియట్లే, ఎంత ట్రై చేసినా లేగట్లా. ఎంత ట్రై. ఇది తీసుకొని ఓ 2 దెబ్బలు కొడితే మళ్ళీ ట్రై చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఎప్పటికి లేవలేదు. శివాన్ని తీసుకెళ్ళి అక్కడ పక్కనే ఉన్న శ్మశానంలో పాతేయండి, నేను చూసుకుంటాను. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక అమ్మాయి ఒంట్లో బాగాలేదంటే. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను మగాళ్ళకి మాత్రమే వైద్యం చేస్తాను, అవసరమైతే ఆత్మలకి పశువులకైనా చేస్తాను, కానీ ఆడోళ్ళు జోలికి వెళ్ళను. వీళ్ళు ఆడోళ్ళు కాదు సార్, తోడేళ్ళు. మగాళ్ళను సర్వనాశనం చేయడానికే దేవుడు వీళ్ళని పుట్టించాడు. దాని మొహం చూస్తే తెలుస్తుంది ఎంత మందిని మోసం చేస్తుంటుందో అని. దీన్ని చంపేస్తే మగజాతికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. చంపేయండి సార్. ఆడవాళ్ళ మీద మరీ అంత పగ పట్టేసారేంటి సార్? ఇలాంటి ఆడదాని వల్లే నా జీవితం ఇలా తగలబడింది. ఇప్పుడు ఈ ఊళ్ళో నువ్వు కాకుండా ఇంకేమైనా డాక్టర్లు ఉన్నారా? నాకు చూడలేదు. మరి గుణ పని బ్యాగ్లో దింపి నోట్ నుంచి తీసానుకో, సర్జరీ నువ్వే చేసుకుంటావా? హా? మా జాన్ గారు నేను వీళ్ళు దమ్మేసి వస్తాం. మేము వచ్చేసరికి పాపలు వేసి కూర్చోలేదు అనుకో. పంజుడు రేయ్ నువ్వు కూడా చెప్తావా? వెళ్ళిపో. ఓకే.